విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆడికి ప్రతిదీ ఈ చిత్రమేనండి. ఊరు ఉరిమితే ఈ చిత్రం, మెరుపు మెరితే ఈ చిత్రం, పువ్వు పూస్తే ఈ చిత్రం. ఈ ప్రపంచం అంతా ఈ చిత్రాలుగా ఉంటది. నోకాలు రాయే సూతగాని లాక్కుపోతాడండి. సర్లే, వైజాగ్లో ఉన్న మా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి డాక్టర్ని ఎవరినైనా ఏర్పాటు చేయమని చెప్తాను. అమ్మగారు, మీ మనసు మేలిం బంగారం అండి. మీ మేలు జన్మలో మర్చిపోలేనండి. భగవంతుడు చల్లగా చూస్తాడు అమ్మగారు. బిడి బిడి సద్య, బీడీ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినట్టుందమ్మా. అయ్యో, అదేంటి? తనతో పాటు నన్ను తీసుకెళ్తానందిగా. నాతోనూ చెప్పింది, నేనే వద్దన్నాను. అబ్బా, ఇప్పుడు ఎలాగా? అసలు ఎందుకు అలా చెప్పావు నువ్వు? ఇవాళ నుండి వంట చేయడం నేర్చుకుందామని నేను అనుకుంటాను. వంట చేయడానికి ఇప్పుడేం తొందర వచ్చిందమ్మా? హాయిగా చదువుకోకుండా ఎంచక్కా వంట నేర్చుకుని నీకు మావయ్యకి మంచి మంచి డిషెస్ వండి పెడదాం అనుకున్నాను. బీడీ వంట బాగానే చేస్తుందిగా. నా ప్లాన్ అంతా పాడు చేసావు. పో. హాయిగా కాలేజ్కి వెళ్ళి ఆటపాటలతో ఎంజాయ్ చేయాల్సింది పోయి గరిటి తిప్పుతూ ఇంట్లోనే కూర్చుంటానంటావేంటి? నీ లెవెల్ బిజినెస్ పీపుల్ ఎంచక్కా ఆఫీస్కెళ్ళి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాల్సింది పోయి ఇంట్లో కూర్చుంటారా ఎవరైనా? ఇవాళ కూడా నువ్వు కాలేజీకి డుమ్మా కొట్టేశావు కదా. నా మనవరాలతో హాయిగా స్పెండ్ చేద్దాం అనుకున్నాను. రేపెలాగూ నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతే ఇలా కబుర్లు చెప్పుకోవడానికి కుదరదు కదా. అత్తారింటికెళ్ళాక మీ అమ్మాయికి వంట కూడా నేర్పించలేదేంటని వాళ్ళు అడిగితే నీకు నామోషి కాదా? అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ టాపిక్ వంట దగ్గరికే తీసుకొచ్చావా? ఎవడు కట్టుకుంటాడేమో గాని నీతో వేగడం చాలా కష్టమే తల్లి. ఏమిటి, కాలేజీ ఆఫీస్ ఎగ్గొట్టేసి తోడు దొంగల్లా కబుర్లు? నీ కోడలు వంట నేర్చుకుంటుందట బాబు. అమ్మమ్మ వద్దంటోంది. నువ్వైనా చెప్పు మావయ్య. నీ వంటలు ఎవడు తింటాడో కాని వాడు దెబ్బకిట్టా. అవును, నిన్న ఇవాళ ఇంట్లోనే ఉన్నావు, ఏంటి సంగతి? క్లాసెస్ పెద్దగా ఏం జరగడం లేదు మావయ్య. అయితే ఓ పని చేద్దాం, ముగ్గురు ఏంటనే చెక్కేసి సరదాగా స్పెండ్ చేసొద్దాం. లేవండి. మావయ్య, అత్తయ్య బావ నీతో కలిసుంటే ఈ మాటలు వాళ్లతో అనుండేవాడివి కదూ. అసలు అత్తయ్యకు నీకు గొడవెందుకొచ్చింది మావయ్య? ఆ సంగతి నీకెందుకమ్మా సంధ్య? పోన్లే అమ్మా, పసిపిల్ల తెలియకేదో అడిగింది. తెలుసుకోవాలనుకోవడం తప్ప మావయ్య? తెలుసుకుని మాత్రం ఇప్పుడు చేసేదే ఉందమ్మా సంధ్య. మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉంటుంది, అవునా? నువ్వు మంచివాడివి కాబట్టి, అనవసరంగా అవతలి వాళ్లతో గొడవ పడవు కాబట్టి తప్పు నీదై ఉండదు. నీలాంటి మంచి వ్యక్తికి నచ్చిన మనిషి కాబట్టి అత్తయ్య కూడా ఖచ్చితంగా మంచి మనిషి అయి ఉంటుంది. సంధ్య, చిన్నపిల్లవు, అలాంటి పెద్ద పెద్ద వ్యవహారాలు నీకెందుకమ్మా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? నేనేం పరాయి కుటుంబ విషయాల గురించి మాట్లాడడం లేదే. మనింటి సంగతులేగా మాట్లాడుతున్నాను. ఇందులో తప్పేంటి? మావయ్యని చూస్తున్నప్పుడల్లా ఆయన ఒంటరితనం గుర్తొస్తుంది. నాకు ఓ అత్తయ్య, ఓ బావ ఉన్నారన్న సంగతి గుర్తొస్తుంది. ఉంటే వాళ్ళు ప్రస్తుతం మనతో ఎందుకు లేరన్న ప్రశ్న గుర్తొస్తుంది. అవన్నీ నువ్వు అడగడంలోనూ తెలుసుకోవాలనుకోవడంలోనూ తప్పులేదమ్మా సంజ. కానీ వాటిని విని అర్థం చేసుకోగల శక్తి నీకు లేదనుకుంటున్నాను. సమయం సందర్భం వచ్చినప్పుడు నీతో తప్పక చెబుతాను. అప్పటిదాకా ఇటువంటి ప్రస్తావన మళ్ళీ తీసుకురావద్దమ్మా. నీకు అమ్మమ్మకు చెప్పేంత గొప్పదాన్ని కాదు మావయ్య. కానీ నాకు తోచింది చెప్పడంలో తప్పు లేదనుకుంటాను. ఇద్దరి మధ్య గొడవైనప్పుడు తప్పు ఏ ఒక్కరిదో అయితే ఆ గొడవ త్వరగానే పరిష్కారం అయిపోతుంది. కానీ
గొడవ ఎంతకో తెగడం లేదంటే తప్పు ఇద్దరిది అయి ఉంటుంది. ఏమిటమ్మా సంధ్య, ఏమిటి నువ్వు చేసిన పని? ఎప్పటినుంచో నువ్వు చేయాలని చేయలేకపోతున్న పని నేను చేశాను. తప్ప అమ్మమ్మా? దీపక్ భార్గవిల మధ్య, ఈ 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ గురించి నీకు వివరంగా చెప్పాను కదమ్మా. మళ్ళీ మావయ్యని ఎందుకు అడిగావు? ఈ వివరాలన్నీ నాకు తెలిసినట్టు మావయ్యకి తెలియదమ్మమ్మా. మావయ్య ద్వారానే తెలుసుకుందామని ట్రై చేశాను. అయినా సరే చెప్పలేదు చూసావా. అనుకోకుండా హఠాత్తుగా నువ్వు ఈ ప్రస్తావన తీసుకురావడంతో దీపక్ హర్ట్ అయినట్టున్నాడు. హర్ట్ అయితేనే నేను చెప్పిన వాటి గురించి ఒక్కసారైనా ఆలోచిస్తాడు కదా. అత్తయ్య ఇంటికొస్తే మావయ్య వాళ్ళు అన్యోన్యంగా సంతోషంగా ఉంటే చూడాలని నీకు మాత్రం లేదా అమ్మమ్మా? నేను బతుకున్నది అందుకోసమేనమ్మా సంధ్య. కాని ఎవరెంత ప్రయత్నించినా పూడ్చలేనంత అగాధం ఆ ఇద్దరి మధ్య ఏర్పడింది. అప్పుడే అలాంటి అభిప్రాయానికి రావడం ఎందుకమ్మమ్మా? నన్ను ఒకసారి ట్రై చేసి చూడండి. నీ చేతి వేళ్ల కదలిక చూస్తుంటే బాసు, నీ మనసులో ఏదో పాట మెదులుతున్నట్టుంది. కరెక్ట్రా, ఆ పాట ఏమై ఉంటుందో కనుక్కో. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. కరెక్ట్, ట్యూన్ అదే గాని పదాలు వేరుగా ఉన్నాయి. అవేంటో త్వరగా చెప్పు బాసు, వినాలని చాలా కుతూహలంగా ఉంది. చిన్నగాన్ని ఎట్లా తంతే తీరును నా కోపం. ఇదేమిటి బాసు? లేకపోతే ఏంట్రా, మాట మాట్లాడితే చాలు ఆహా బాసు ఓహో బాసు అంటూ తెగ పొగిడేసి నన్ను మునగ చెట్టు ఎక్కించావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆఫ్టర్ ఒక ఆడపిల్ల అడ్రస్ కనుక్కోలేకపోయాం. ఇదేనా నా హీరోయిజం? ఆహా, నీలో ఎంత నిజాయితీ పరుడున్నాడు బాసు. నోర్మి, ఇలాంటి పొగడ్తలే వద్దని చెప్పింది. అబ్బాయి వినోద్, ఈ మధ్య నీ వాళ్ళకి నాకు అస్సలు నచ్చట్లేదయ్యా. ఏమైంది సార్? ఏమైందేమిటి? ఓ సినిమా లేదు, ఓ షికారు లేదు, ఓ అల్లరి లేదు, ఒక పాడు లేదు. కాలేజీ ఇంత ప్రశాంతంగా ఉంటే ఏ పంతులైనా పాఠాలు ఎలా చెప్పగలరయ్యా? అందుకే ఇంక లాభం లేదని నేనే తెగించి నా సొంత ఖర్చుతో సినిమాకి టికెట్లు తెప్పించేశా. జోక్లు వేయకండి సార్, అసలే నా మూడేం బాగలేదు. ఏమైందయ్యా? 2-3 రోజులు బట్టి నువ్వుగా ఉండట్లేదు. సంజయ్ ఆ రోజు అల్లరి చేశాను కదా సార్. అది తప్ప నేను చెప్పాను, నువ్వు ఒప్పుకున్నావు. ఆ విషయం ఆ వేళతో సెటిల్ అయిపోయిందిగా. లేదు సార్, నేను చేసింది పొరపాటని సంజయ్తో చెప్పాలని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఆ మర్నాటి నుంచి ఆమె కాలేజీకి రావడం మానేసింది. ఆ మర్నాటి నుంచి మానేస్తేనే ఇవాళ నుంచి వస్తుందిగా. మీకు గాని కనిపించిందా? ఇప్పుడు వాళ్ళ క్లాసే తీసుకుని వస్తున్నాను. నిజంగానా? అవునయ్యా. బాసు బాసు అటు చూడు. వెంటనే వెళ్ళి తప్పు అయిపోయిందని సారీ చెప్పు. ఇంకోసారి టిఫిన్ డబ్బా జోలికి రానని చెప్పు. ఒరే చిన్న, అసలే ఇన్సల్ట్ ఫీల్ అయిన మనిషి నన్ను చూసి చెడామడ తిట్టినా తిట్టగలదు. ఓ పంచే, ముందు నువ్వు వెళ్ళి. నేనా? చెప్పేది వినరా, నేను ఆమెతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నానని ఓ మాట చెప్పు. సరే అందనుకో, ఏ గొడవ లేదు. చీ అవతలకి వెళ్ళు అందనుకో, సింపుల్ గా వచ్చేస్తాను. మనకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవులే. ఎందుకైనా మంచిది, నేను తర్వాత కలుస్తాను. వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. హలో సంధ్య. నువ్వు వట్టి అబద్ధాల కోరువే. నేనా? కాక నేనా? నిన్న మొన్న వినోద్ నా కోసం పిచ్చివాళ్ల కాలేజ్ మొత్తం తిరుగుతున్నాడని, కనిపించిన ప్రతి వాళ్ళని నా అడ్రస్ కోసం అడుగుతున్నాడని చెప్పావుగా. ఏడి, ఇవాళ నేను కాలేజ్కి వచ్చి ఆల్రెడీ 1.5 గంటన్నరైంది. ఇంతవరకు అడ్రస్ లేడు. నిజంగా నా కోసం అంతగా కలవరించుంటే ఈ పాటికి బిజీగా ఉన్నారా? అబ్బే అలాంటిదేం లేదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా బాస్ మీతో పర్సనల్గా మాట్లాడాలట. మీకు అభ్యంతరం లేకపోతే ఓ 5 నిమిషాలు టైం ఇవ్వగలరా? ఎక్కడున్నారా ఆయన? అడుగు. పదండి వెళ్దాం. ఆహా, మా బాసే మీ దగ్గరికి వస్తాడట. ఎవరి వద్దకు ఎవరు వెళ్తేనేవండి, నాకు అలాంటి పట్టింపులేం లేవు. పదండి. జాగ్రత్త సంధ్య.
అల్లరి చేయడానికి కాదండి ఓయ్ బాబు, ముఖ్యమైన విషయం ఏదో మాట్లాడాలట. ఒకరి చేత సారీ చెప్పించుకోవడం తప్ప నేనెవరికి సారీ చెప్పలేదు. చెప్పమని ఇప్పుడు ఎవరు అడిగారండి? నువ్వు నా దగ్గర నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయడం లేదా? మ్మ్హ్మ్. టిఫిన్ బాక్స్ విషయంలో నిన్ను చాలా బాధ పెట్టాను, సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలాంటి బాధలు మాలాంటి పేదవారికి సహజమే. నా కారణంగా నువ్వు మనసు కష్టపెట్టుకోలేదా? మీరెంతో మంచివారని, 10 మందికి మేలు చేసే స్వభావం ఉన్నవారని, ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చూడలేరని తెలుసు. మీరు నన్నెందుకు కష్టపెడతారు? మరి నిన్న మొన్న కాలేజీకి ఎందుకు రాలేదు? మా తాతయ్యకి ఆరోగ్యం బాగోలేదండి. ఏమైంది మీ తాతయ్యకి? మొదట క్యాన్సర్ అన్నారు, తర్వాత క్షయ అన్నారు, తర్వాత డిగా గార్షియో బిష్కిలా మోరెస్ అన్నారు. అంటే అదొక లాటిన్ వ్యాధులండి. మా తాతయ్యకి ఆ దేవుడి దయ వల్ల దగ్గు తగ్గింది. ఆయన ఒకసారి చూస్తాను. వద్దండి, ఏ? మేము ఉండే ఏరియాకి మీరు రాలేరు. సరేలే, నిన్న మొన్న ఆ ఏరియా అంతా తెగ తిరిగాం, నువ్వే కనపడలేదు. అలాగా? ఎందుకండి? నా కారణంగా నువ్వు మనసు కష్టపెట్టుకుని కాలేజీకి రాలేదేమో, సారీ చెప్దాం ట్రై చేశాను. మీ తాతయ్యని ఒకసారి చూడాలి. మా తాతయ్య ఊళ్ళో లేడు, స్టేట్స్ వెళ్ళాడు. స్టేట్సా? అదే, స్టేట్ దాటి వెళ్ళాడు. ఒంట్లో బాగలేదన్నా? బాగైపోయిందని కూడా చెప్పానుగా. క్లాస్ ఉంది, వస్తాను. మా ఇంటికి రాకండి, మా తాతయ్య ఇంట్లో లేడు. ఏమైంది బాసు, రిజల్ట్స్ ఓకేనా? డబుల్ ఓకే గనరా చిన్న. సంజయ్ వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవాలి. ఎందుకు బాసు? ఎందుకో నాకు తెలియదు, కానీ తెలుసుకోవాలి. ఇలాంటి తలా తోకలని పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళనే లవర్స్ అంటారా? సంధ్య, ఏం మాట్లాడాడే వినోద్? సారీ చెప్పాడు. దేనికి? టిఫిన్ బాక్స్ లాక్కుని అల్లరి చేసినందుకు. వినోద్ నీకు సారీ చెప్పాడా? ఎస్. కుసుమా కుసుమా, నాకు అర్జెంటుగా ఒక తాతయ్య కావాలి. ఏంటి? తాతయ్య, ఒక నిరుపేద తాతయ్య. ఐడియా, మీ తాతయ్యకి, ఐ మీన్ రంగనాథన్ తాతయ్యకి పేదగట వేస్తే ఆయన చూస్తే విధి వక్రించిన అమెరికన్ లాగానో, దివాళా తీసిన రష్యన్ లాగానో ఉంటాడు తప్ప అనుకున్న ఎఫెక్ట్ రాదు. పైగా బిజినెస్ సర్కిల్స్ లో బాగా తెలిసిన మనిషి. మా తాతయ్య కొంట్లో బాగోలేక కాలేజ్కి రాలేకపోయానని నేను అబద్ధం చెప్పాను. వినోద్ వాలకం చూస్తే ఎలాగోలా ఇంటి అడ్రస్ కనుక్కుని మరీ మా తాతని చూసేట్టున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా ఒక పేద ఇల్లు, ఒక పేద తాత కావాలి. ఐడియా, నువ్వు ఇలా రా. ఈ స్ట్రీట్ కాదనుకుంటా సంధ్య, పక్క స్ట్రీట్ ట్రై చేద్దామా? పక్క స్ట్రీటు అని ఇంకెన్ని వీధులు తిప్పుతావే తల్లి. దీని అవతల పెద్ద మురిక్కాలు తప్ప ఇంకా స్ట్రీట్స్ ఏమీ లేవు. సరిగ్గా చూడు. సంధ్య, దొరికిందా? అటు చూడు. అమ్మయ్యా, పద పద. కాలింగ్ బెల్ ఎక్కడా కనిపించదే? ఇలాంటి చోట అలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయకు సంధ్య. ఎవరు? ఎవరమ్మా మీరు? నా పేరు సంధ్య, ఈమె నా ఫ్రెండ్ కుసుమ. అలాగా, మీతో కొంచెం పనుండి వచ్చామండి. లోపలికి రండి. రండమ్మా, కూర్చోండి. మంచినీళ్ళు తాగుతారా? వద్దండి. చెప్పండి, ఏ పరిషత్ నుంచి వస్తున్నారు మీరు? పరిషత్తా అంటే? అదేనే, జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు అలాంటివేవో ఉన్నాయిగా. ఆ పరిషత్తులు కాదమ్మా, నేను అడిగేది నాటక పరిషత్తుల గురించి. అలాంటివి ఉంటాయని మాకు తెలియదండి. మరి ఏ పని మీద వచ్చారు? జనాభా లెక్కలా? కాదండి,
మేం కాలేజీ స్టూడెంట్స్మి. ఓహో, కాలేజీ నాటకాల కోసం వచ్చారా? కాదండి, మా సంజయ్కు మీరు తాతగా నటించాలి. ఏమిటి? ఆ, నాకు మీరు తాతగా నటించాలి. మీరు మాట్లాడుతున్నది ఏమిటో నాకు బోధపడడం లేదు. కాస్త వివరంగా చెబుతారా? మీకు దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెలుసా? సినిమా ఇండస్ట్రీ గురించే పెద్దగా ఐడియా లేదు. ఇక మిగతా ఇండస్ట్రీస్ గురించి నాకేం తెలుస్తుందమ్మా? అలా కాదు సంధ్య, మ్యాటర్ సింపుల్ గా చెప్పు. అదేదో నువ్వే చెప్పొచ్చు కదమ్మా. మా ఫ్రెండ్ సంధ్య వినోద్ అనే అబ్బాయిని లవ్ చేసింది. శుభం. వాళ్ళ లవ్ అఫేర్ కి శుభం కార్డు పడాలంటే మీరు సంధ్యకి తాతలా నటించాలి. అదిగో మళ్ళీ అదే కన్ఫ్యూజన్. అదండి అసలు సంగతి. అంటే నిజ జీవితంలో నటించాలన్నమాట. యు ఆర్ రైట్ సార్. ఫీజు ఎంతైనా ఇస్తాం. సాంఘిక పౌరాణిక చారిత్రక నాటకాల్లో ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉండి కూడా సరైన ఆదరణ లేక ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం నాకు నిజ జీవితంలో నటించడం చేతగాకనేనమ్మా. మేకప్ కాస్ట్యూమ్స్ పెద్దగా అక్కర్లేదండి. ఆ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు సంధ్య తాత నేనే అని ఒక్క డైలాగ్ చెప్తే చాలు. లేదమ్మా, నటనలో జీవించగలను కానీ జీవితంలో నటించడం నా వల్ల కాదు. ఈ మాట పదే పదే చెప్పి జీవితంలో మాత్రమే నటించి మెప్పించగల సమర్థులు వేరే ఉన్నారు. వెళ్ళి వాళ్ళని అడగండి, ఒప్పుకుంటారేమో. వాళ్ళెవరూ మాకు పెద్దగా తెలియదండి. మీ అడ్రస్ కూడా అతి కష్టం మీద కలెక్ట్ చేశాం. దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్. అందరూ ఇచ్చేదానికంటే ఫీజు డబుల్ ఇస్తాం. కావాలంటే మీకు. చూడండమ్మా, మీ సమస్య నాకు అర్థమైంది. మీ పట్ల నాకు సానుభూతి కూడా ఉంది. కానీ జీవితం అనేది భగవంతుడిచ్చిన వరమని, సక్రమంగా జీవించడానికి కొన్ని మౌలిక సూత్రాలు పాటించాలని నమ్మే పాతకాలపు మనిషిని నేను. ఇలాంటి నాటకాలాడడం నా వల్ల కాదు.